హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ అక్రమాలు బయటపడుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఇళ్లు, ఓపెన్ ప్లాట్లు, ఎకరాల కొద్దీ భూములను గుర్తించారు. మసీదు బండలో 4 అంతస్తుల భవనం, నానక్రామ్గూడలోని సుమధుర ఆక్రోపోలిస్లో 3 BHK ఫ్లాట్, అలాగే ప్రముఖ ప్రాజెక్టు శ్రీవారి మెడోలయస్లో ఒక ఫ్లాట్ ఉన్నట్లు గుర్తించారు. అలాగే వాసవి అట్లాంటిస్లో ఏకంగా 3 ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల భూమి, మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఏకంగా 7 ఓపెన్ ఫ్లాట్లు రవీందర్కు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఐటీ హబ్ కొండాపూర్లో మరో 2 లగ్జరీ ఫ్లాట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రవీందర్ ఇంట్లో 1/2 కిలో బంగారం, భారీగా వెండి వస్తువులు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇక 10 లక్షల రూపాయల విలువైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ వస్తువులను సీజ్ చేశారు. రవీందర్ ఇంట్లో 18 బాటిళ్ల విదేశీ మద్యం కూడా లభించాయి. అతని పేరిట 4 బ్యాంకు లాకర్లు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.